ఈ అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలంటే గుండె ధైర్యం అయితే ఉండాలి. గుండె అరిచేతుల్లో పట్టుకొని ప్రయాణం అయితే చేయాలి. ఊరి పొలమేరు దగ్గర ఇద్దరు అమ్మవారు అయితే ఉంటారు. వాళ్ళని దర్శించుకొని ఊర్లేకైతే ప్రయాణం అయితే నేను ఉదయ్ అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి ధైర్యం చేసి ఊర్లేకైతే పోతున్నాం. సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది కాబట్టి చాలా మంది అయితే జనాభా అయితే ఉంటారు లోపల. మేము వెళ్లే దారిలో అయితే ఒక్క వెహికల్ కూడా ఉండదు. చాలా ఘట్టమైన అడవి. కనీసం ఫోన్ చేసుకుందాం అనుకున్నా కానీ సిగ్నల్స్ కూడా ఉండవు. ఒక్క వెహికల్స్ కూడా ఉండదు. ఏదైనా జరిగినా కానీ తెల్లారం దాకా అక్కడే కూర్చొనే ఉండాలి. ఒక్క వెహికల్ కూడా ఉండదు. ఈ అమ్మవారి విగ్రహం 3 శతాబ్దాల నుంచి ఉంది. ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే మీరు నమ్మని నిజాలైతే ఉన్నాయి. ఆ అమ్మవారు ఎవరు, ఆ విగ్రహాలు ఏంటి, ఆ నిజాలు ఏంటి అనేటి నేను పార్ట్ 2లో చెప్తాను. మొత్తానికి జాతర జరిగే చోటుకైతే వచ్చేసాము. ఇదే ఆ అమ్మవారి గుడి. చాలా అంటే చాలా పవిత్రమైన ఆ అమ్మవారి విగ్రహాన్ని శాంతించడానికి బోనాలు, జాతరలు, భజనలు అయితే చేస్తారు. ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి.